ఉదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థనతో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యము కొరకు సిద్ధపడదాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయ్యున్న గొప్ప దేవ, ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప ద్వారాగా అనుగ్రహించినందుకై వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మా ఒక్కొక్కరితో మాట్లాడమని దేవా, నీ వాక్యమును విని వాక్యమును బట్టి నేను నడుచుకుంటూ మా జీవితంలో నీ కృపను పరిపూర్ణముగా సంపాదించుకొనుటకు, నీ యొక్క ఆశీర్వాదములను పొందుకొనుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో నిట్లెనను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొనియున్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మనము చదివిన వాక్య భాగములో ఒక వ్యక్తి ఒక విందు సిద్ధపరిచి మొదటిగా తన యొక్క స్నేహితులకు ఆహ్వానము పంపించినాడు. ఆ తర్వాత విందు సిద్ధపడినప్పుడు, నేను విందు సిద్ధపరచబోతున్నానని ఆహ్వానం మొదటిగా పంపించినాడు. తర్వాత విందు సిద్ధముగా ఉన్నప్పుడు వారికి మరలా ఒకసారి జ్ఞాపకము చేయుటకై తన యొక్క పనివారిని వారి యొద్దకు పంపించే కార్యమును మనము ఈ వాక్య భాగంలో చూడగలము. అయితే ఎవరైతే ఆహ్వానించబడినారో, ఎవరినైతే ఆ వ్యక్తి ప్రేమించి తన యొక్క విందులో చేర్చుకోవాలని ఆశించినారో, వారందరూ ఏకముగా నెపము చెప్పటం ప్రారంభించినారు. ఈ ఉదయకాలమున ప్రభు మనకు ఈ వాక్యము ద్వారాగా నేర్పిస్తున్న కార్యము, ప్రభు మనలను ప్రేమించి మన కోసము తన యొక్క రాజ్యములో నీవు నేను ఉండాలని, ఆయనతో పాటు యుగ యుగములు నివసిస్తూ ఆయనతో పాటు భోజనము చేయాలని మన కోసము ఒక గొప్ప విందును పరలోకమందు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ విందులో నీవు నేను పాల్గొనాలని రక్షణ కార్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అందులో కొనసాగుతూ ఆయన యొక్క సన్నిధికి మనము రావాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. అయితే అనేక సార్లు మన జీవితములో మనము ఎన్నుకున్న కార్యములను బట్టి, మనము చూస్తున్న కార్యములను బట్టి దేవుని యొక్క ఉద్దేశము నుండి మనము ఎలాగూ తొలగిపోతున్నామో అన్న కార్యమును కింద ఉన్న వాక్య భాగములో మనము చూడగలం. ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను, పొలం కొన్నాను అంటున్నాడు, ఎద్దులు కొన్నాను అంటాడు. ఇవన్నీ పరీక్షించుకొనకుండా ఎవడు ముందుగా చేయడు. అనగా ఎద్దులు కొనాలన్నా, ఒక పొలం కొనాలన్నా వెళ్ళి చూస్తారు, ఇది ఎంత బాగా పండుతుంది, ఎన్ని బస్తాల యొక్క ధాన్యము నేను సంపాదించగలను, ఈ ఎద్దులు ఎలాగో పని చేస్తున్నాయి, ఇవి వయసు అయిపోయినవా లేకుంటే ఇంకా పని చేయగలిగిన సత్తవు కలిగిన యవ్వన ప్రాయంలో ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. కానీ వీరందరూ ఏకముగా వారికి తోచిన రీతిగా నెపములను చెప్పడం ప్రారంభించినారు. అనేక సార్లు ప్రభు మనల్ని తన యొక్క సన్నిధికి ఆహ్వానించినప్పుడు, నా యొక్క సన్నిధికి రా, ఆలయంలో సమయమును గడుపు, నాతో ఉండు, నేనిచ్చే జీవాహారాన్ని పొందుకొనుము, నేను అనుగ్రహించే వాక్యమును నీ జీవితములో నీవు భద్రపరచుకొని బలపరచబడి ఈ లోకములో ఉన్న కార్యములను జయించుటకు కావలసిన శక్తిని పొందుకోవడమని సెలవిస్తూ ఉంటే, మనమేం చేస్తున్నాము? ఇప్పుడు కాదు దేవా, నాకు కొంచెం పనులు ఉన్నాయి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఫలానా పెళ్ళికి వెళ్ళాలి, నా స్నేహితులను చూడని వెళ్ళాలి, నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయని ఈ రీతిగా అనేకమైన కార్యములకు మనం ప్రాముఖ్యతనిస్తూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం.
దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి, దేవుని యొక్క కృపను మనము నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి, ఆయన మన కోసము సిద్ధపరిచిన ఆయన యొక్క విందులో పాల్గొనేదానికి ఇష్టపడని వారిగా ఉన్నాం. ఆయన యొక్క రాజ్యములో నీవు నేను యుగ యుగములు ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటే, నాకు అక్కడికి వెళ్ళేదానికి ఇష్టము లేదు అన్న రీతిగా మనము వెళ్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ప్రభు తన యొక్క వాక్యము చేత మనతో బోధిస్తున్న కార్యము, నీవు ఆహ్వానించబడినప్పుడు, నీకు ఆయన సమయమైనదని జ్ఞాపకం చేసినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన అనుగ్రహించే కృపను సంపాదించుకొనుటకు ఆశ కలిగి ఉండుము. లేని ఎడల మరి ఒక వ్యక్తి నీ యొక్క ఆశీర్వాదములను పొందుకొని వెళ్ళిపోతాడు. తరువాత నీవెంత ప్రయత్నించినను దేవుని కృపను పొందుకొనలేవు. ఆయన నీ కోసము దాచి ఉంచిన తన యొక్క ధననిధిని పోగొట్టుకుంటావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎటువంటి స్థితిలో దేవుని యొక్క కార్యములను నీ జీవితములో అనుభవిస్తూ ఉన్నావు, దేవుని సన్నిధికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావని పరీక్షించుకోనము. దేవుని సన్నిధి కోసము సిద్ధపడము. ఎటువంటి నెపములను నీ జీవితంలో కలిగి ఉండి దేవుని కృపను పోగొట్టుకున్నావో ప్రార్థన ద్వారాగా తెలుసుకొని ఈ దినము నుండి వాటి నుండి తప్పించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నించము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయ కాలమున నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా, నీవు తరుణం ఇచ్చినప్పుడే తరుణాన్ని సద్వినియోగపరుచుకునే వారిగా మేము ఉండుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.